హే గాయ్స్, వెల్కమ్ టు దీత్యా వ్లాగ్స్. దిస్ ఇస్ దీత్యా. సో లాస్ట్ ఇయర్ నేను నా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను. సో స్టార్ట్ చేసినప్పుడు నేను పెట్టిన ఫస్ట్ వీడియో తిరుమలది. అండ్ ఈ రోజుకి 1 year అయిపోతుంది. అండ్ ఈ రోజు నేను మళ్ళీ తిరుమల వ్లాగ్ అయితే పోస్ట్ చేస్తున్నా. సో ఈసారి అయితే నేను మా ఫ్రెండ్స్ అందరం కలిసి అయితే తిరుపతి తిరుమల ట్రిప్కి అయితే వెళ్ళిపోయాం. మా జర్నీ అయితే మేము హైదరాబాద్ నుంచి స్టార్ట్ చేసాం. ఇంకా ట్రైన్ టికెట్స్ బుక్ చేసేసుకున్నాం మేమైతే హైదరాబాద్ నుంచి తిరుపతికి. సో ఇంకా ట్రైన్లో మనకు ఆకలి వేసినా బోర్ కొట్టినా తినడానికి ఏదో ఒకటి ఉండాలి కదా అని చెప్పి అందరం అయితే స్నాక్స్ తెచ్చేసాం. ఇంకా ఊనో కార్డ్స్ కాసేపు ఆడాము. బోర్ కొడితే ఏం చేయాలని ఇంకా తినడం స్టార్ట్ చేసాం. ఇంకా కాసేపు అలా చల్లగాలి పిలుద్దామని చెప్పి అయితే ఇలా వచ్చేసాము. ఫుల్ చల్లగా ఉండే. ఇంకా నా ఫ్రెండ్ అయితే పులిహోర తీసుకొని వచ్చింది ఇంటి నుంచి, తినేసాము. ఇక కింద అంకుల్ వాళ్ళు పడుకునేసారని చెప్పి మేమైతే పైకి ఎక్కాము. సో హైట్ ప్రాబ్లమ్స్ చూడండి. ఇంకా మూవీ చూద్దామని చెప్పి ఇలా పెట్టి ట్రై చేసాం. బట్ లాస్ట్కి ఎవరు చూడలేదు మూవీ. ఇంకా టైం అవ్వట్లేదని చెప్పి అలా కొన్ని రీల్స్ అయితే ట్రై చేసేసాం. నైట్ అయితే వీళ్ళెవరు నిద్రపోలే, నేను మాత్రం దున్నపోతులాగా నిద్రపోయా. సో ఇంకా తిరుపతికి రీచ్ అయ్యేసరికి మాకు 6:37 అయింది ట్రైన్. ఇంకా స్టేషన్ నుంచి ఆటో తీసుకొని రూమ్కి అయితే వెళ్ళిపోయాం ఫ్రెష్ అవుదామని. సో ఇది వచ్చేసి మా రూమ్ టూర్. అది వాష్రూమ్. ఇక్కడ బెడ్స్ ఇచ్చారు మనకి ఇలా. ఇంకా ఇది బాల్కనీ. ఇంకా బాల్కనీ నుంచి మనకు కొండల వ్యూ కూడా ఉంది. ఇంకా అలా అందరం ఫ్రెష్ అయిపోయి టిఫిన్ చేద్దామని కిందికి వచ్చేసాం. అందరు వాళ్ళ పేరెంట్స్ కాల్ చేసి సేఫ్గా రీచ్ అయిపోయామని చెప్తున్నారు. టిఫిన్ తినేసి మేమైతే తిరుపతి బస్ స్టాండ్కి అయితే వచ్చేసాం. సో మేము కాణిపాకంకి వెళ్ళాలనుకుంటున్నాం. సో కాణిపాకంకి వెళ్ళాలంటే ఇక్కడ నుంచి బస్సెస్ ఉంటాయి మనకి. సో ప్లాట్ఫామ్ నెంబర్ 44 దగ్గరికి వస్తే మనకైతే ఇక్కడ కాణిపాకంకి వెళ్ళే బస్సెస్ అన్నీ ఇక్కడే ఉంటాయి. సో బస్సు ఎక్కేసాం మేమైతే. సో మనకైతే ఒక్కొక్కరికి 110 రూపీస్ పడుతుంది తిరుపతి నుంచి కాణిపాకంకి. టెంపుల్ దగ్గరే దింపేస్తారు. ఈ టెంపుల్ స్పెషాలిటీ ఏంటంటే, ఒకప్పుడు 3 బ్రదర్స్ ఉండేవాళ్ళు. సో వాళ్ళు ఒక ల్యాండ్ మీద వర్క్ చేస్తుంటారు. దాని పక్కనే ఉన్న ఒక బావిలో అయితే వాటర్ అన్నీ ఎండిపోయి ఉంటాయి. సో ఆ బావిలో వాటర్ ఎలా అయినా తెప్పియాలని చెప్పి వీళ్ళు ముగ్గురు తవ్వడం స్టార్ట్ చేస్తారు. ఈ ముగ్గురు ఫిజికలీ డిసేబుల్డ్, డెఫ్, డమ్ అండ్ బ్లైండ్. సో వీళ్ళు యూజ్ చేసే ఆయుధం ఒక రాయికి తగులుతుంది. తగిలిన వెంటనే ఆ రాయి నుంచి రక్తం వచ్చేస్తూ ఉంటుంది. ఆ రక్తం వీళ్ళ ముగ్గురిని తగిలినప్పుడు వాళ్ళకున్న ఫిజికల్ డిసేబిలిటీస్ అన్నీ మాయమైపోతాయి. సో ఇది తెలిసిన చుట్టుపక్కల వాళ్ళు స్వామికి వేరే టెంపుల్కి షిఫ్ట్ చేయాలనుకుంటారు. సో షిఫ్ట్ చేస్తున్నప్పుడు స్వామివారు పెద్దగా అయిపోతూ ఉంటారు. సో ఇది అయ్యే పని కాదని చెప్పి అక్కడే టెంపుల్ కట్టేస్తారు. సో అదే ఇప్పుడు మనకి కాణిపాకం అని పిలుస్తారు. అండ్ ఈ టెంపుల్లో అయితే మనకి వినాయకుడు గాడ్ ఆఫ్ ఫ్రీడమ్ అంటారు. మనం ఏదైనా కోరిక మనస్ఫూర్తిగా కోరుకుంటే నెరవేరుస్తారని కూడా అంటారు. సో మేమైతే ఇక్కడే మీల్స్ అయితే తినేసాము. సో కాణిపాకం టెంపుల్లో కూడా రష్ చాలా ఉంటుంది. సో మేమైతే 150 రూపీస్ స్పెషల్ టికెట్స్ అయితే తీసేసుకున్నాం. సో దానివల్ల దర్శనం తొందరగా అయిపోయింది. ఇంకా లంచ్ చేసేసి మేమైతే తిరుపతికి బస్ ఎక్కేసాం కాణిపాకం నుంచి. ఇంకా వెనకాల మాకు ఎండగొట్టి నిద్ర రాకపోతే వీళ్ళిద్దరు అయితే ముందు కూర్చొని ఫుల్ నిద్రపోతున్నారు. ఇంకా తిరుపతి రీచ్ అయిన వెంటనే మేమైతే రూమ్ వెకేట్ చేసాం. వెకేట్ చేసేసి శ్రీవారి మెట్ల దగ్గరికి స్టార్ట్ అయిపోయాం. సో శ్రీవారి మెట్లు మనకు తిరుపతి నుంచి ఒక 19 కిలోమీటర్స్ అలా ఉంటుంది. సో ఇక్కడైతే మన లగేజ్ హ్యాండ్ ఓవర్ చేసేసాం. వీళ్ళైతే కొండపైన ఇస్తారు మనకి లగేజ్. ఇంకా ఒక టోకెన్ ఇచ్చి బ్యాగ్స్కి ట్యాగ్స్ అంటించేశారు. ఇక్కడ ఒక 5 minutes వాక్ చేస్తే మనకి ఎంట్రీ పాయింట్ దగ్గరికి రీచ్ అయిపోతాం. సో ఇది ఎంట్రీ పాయింట్. ఎంట్రీ పాయింట్ దగ్గర మేమైతే ఒక దీపం వెలిగించేసి కొబ్బరికాయ కొట్టి ముక్కొని స్టార్ట్ అయిపోయాం. ఇంకా స్టార్ట్ అయిన ఒక 10 స్టెప్స్కే ఒక టెంపుల్ వస్తుంది. అక్కడైతే ప్రసాదం ఇచ్చారు. ప్రసాదం తినేసి ఇంకా ఫుల్ ఎనర్జీతో స్టార్ట్ అయ్యాం. సో ఇప్పుడే మేము 100th స్టెప్ దాటాము. అప్పుడే అలసిపోయాం. చూద్దాం పైకి వెళ్ళేసరికి ఎట్లుంటుందో మా పరిస్థితి. ఎక్కలేకపోతుంది అనుష పాపం. ఇక్కడ అందరు స్టోన్స్తో ఇల్లు బిల్డ్ చేస్తే మేము కూడా బిల్డ్ చేసాం. ఇది నా ఇల్లు. ఇంకా మేమైతే మంచి సన్సెట్ టైంలో అయితే స్టార్ట్ అయిపోయాం. సో వ్యూస్ కూడా చాలా బాగుండే. మాత్రం ఇప్పుడు ఫుల్ ఎనర్జీతో దూసుకెళ్ళిపోదాం పైకి. 500 స్టెప్ వరకు ఆగద్దు అనుకున్నాం. సో ఆగడం కాదు, కూర్చోవడం. సో కూర్చోకుండా వెళ్ళిపోదాం మనం. 500 స్టెప్ వరకు ఆగమనుకున్నాం. బట్ కౌంట్ తప్పిపోయి 550 స్టెప్కి వచ్చేసాం మేము. ఎక్కలేక ఎక్కుతుంది అనుష. సో అందరం ఇప్పుడు 550 స్టెప్ దగ్గర వెయిట్ చేస్తున్నాం. ఒక 5 minutes రెస్ట్ తీసుకొని స్టార్ట్ అవుతాం నెక్స్ట్. ఓకే. సో మనకి శ్రీవారి మెట్లలో 2388 స్టెప్స్ ఉంటాయి. సో ఇదైతే మనం 1.5 hours నుంచి 2 hours కంప్లీట్ చేసేయచ్చు ఈజీగా. సో మనమైతే ఇప్పుడు 1600 స్టెప్ కంటే పైకి వచ్చేసాం. వీరైతే ఇలా కింద ఉన్నారు. సో వాళ్ళ కోసం వాటర్ బాటిల్ తీయడానికి ట్రై చేస్తున్నాం. ఫాస్ట్గా వెళ్ళి చూద్దాం ఏమవుతుందో అండి.
మేమైతే ఇక్కడ స్టాల్స్ ఉంటాయి కదా అని చెప్పి అలా వచ్చేసాం. బట్ ఒక్క షాప్ ఉండదు, ఒక్క వాటర్ బాటిల్ దొరకదు, ఏం దొరకదు. సో ఇంకా లాస్ట్కి అయితే ఇంకొక 88 స్టెప్స్ ఉన్నాయి. 88 స్టెప్స్ ఎక్కేస్తే అయిపోతుంది. సో ఇంకా అలా టక్ 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 అవి ఎక్కేసా పైకి. ఎక్కిన వెంటనే ఇక్కడైతే వీళ్ళందరూ ఇలా పసుపు కుంకుమ పెట్టేస్తున్నారు. సో ఫైనలీ 2388 స్టెప్స్ ఎక్కేసాము. సో ఇంకా ఎక్కిన వెంటనే వాటర్ బాటిల్ తీసుకున్నాం. ఇంకా నేనైతే ఒక బాదం మిల్క్ తాగేసి మళ్ళీ కిందికి వెళ్ళిపోయాం. వీళ్ళకి వాటర్ బాటిల్ సర్లే కొంచెం దూరం వెళ్ళిద్దాంలే అని చెప్పి. సో వెళ్ళేటప్పుడు ఒక్కదాన్నే పంపించలేదు నన్ను. అక్కడ పోలీస్ ఆఫీసర్ కూడా నాతో పాటు వచ్చాడు కంపెనీ ఇవ్వడానికి. సో 6 అయిపోయింది కదా, సో అలా ఎవరిని అలౌ చేయం మేము కిందికి ఒకరిని అని చెప్పి. సో అలా వచ్చాడు. ఇంకా వీలైతే చూసి షాక్ అయిపోయారు నన్ను, నేను రిలీజ్ వచ్చేసాను కూడా అని. వాటర్ బాటిల్ తీసుకొని మళ్ళీ వచ్చాం మనం కిందికి. సెకండ్ టైం ఎక్కుతున్నాం. ఇంకొక జస్ట్ ఒక 88 స్టెప్స్ ఉన్నాయి. లెట్స్ గో. సో ఫైనల్లీ మేమైతే రీచ్ అయిపోయాం. 5 o'clockకి స్టార్ట్ అయితే వీళ్ళు ముగ్గురికి 650 పట్టింది. నాకు 623కే వచ్చేసా. నేను వాటర్ బాటిల్స్ కూడా తీసుకొచ్చా. ఓకే ఓకే. ఇంకా మేము వెళ్ళిన రోజు అయితే పౌర్ణమి ఉండే. సో ఇంకా వైకుంఠ ద్వారం ఓపెన్ చేశారు ఆ 10 days. ఇంకా అలా 3 కత్తర్లు ఇచ్చేద్దామని చెప్పి మేమైతే 3 కత్తర్లు ఇచ్చేసాము. ఇక్కడైతే మనకి వరాస్వామి అని చెప్పి ఇక్కడ మనకి పిక్స్ని కూడా పెంచుకుంటున్నారు తిరుమల పైన. సో ఇంకా అలా రూమ్కి అయితే మేమైతే ఇంకా నడుచుకొని వెళ్ళిపోయాం. సో మేము మార్నింగే ఫ్రెష్ అయిపోయాం. ఫ్రెష్ అయిపోయి ఇప్పుడు వరాహస్వామి దగ్గరికి అయితే వస్తున్నాం. సో వెళ్తున్నాం ఇప్పుడైతే. మార్నింగ్ 8 o'clock అవుతుంది. లెట్స్ గో. తిరుమలలో ఇలా హోర్డింగ్స్ ఉంటాయి ఫ్లవర్స్ పెట్టుకోకూడదని. ఎందుకంటే వెంకటేశ్వర స్వామికి ఫ్లవర్స్ అన్నీ నాకే దక్కాలి అని అనుకుంటారు. సో చాలామంది తెలియకుండా పెట్టుకొని వచ్చేస్తారు. సో ఈసారి నుంచి మీరు పెట్టుకోరాకండి. సో మేమైతే కోనేరు దగ్గరికి వెళ్ళి కాలు కడుక్కొని నెత్తి మీద నీళ్ళు చల్లుకొని వరాస్వామి టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాము. మొక్కుకొని కాలు కడుక్కొని నీళ్ళు చల్లుకొని వచ్చేసాము. సో వరాస్వామి దగ్గరికి వెళ్ళి మొక్కుకొని వచ్చాము. ఇప్పుడైతే టిఫిన్ దగ్గరికి వెళ్తున్నాం. ఇది వ్యూస్ ఆఫ్ మాట వీధులు. తిరుమలలో మనం ఫస్ట్ వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకునే ముందు వరాస్వామిని దర్శనం చేసుకోవాలి. అలా అయితేనే మన కోరికలు నెరవేరుతాయి. రైట్ సైడ్లో మనకి వరాస్వామి టెంపుల్ ఉంటుంది. దాని నుంచి స్ట్రైట్ వెళ్ళిపోతే మనకి వెంగబామ అన్నప్రసాదం సెంటర్ వచ్చేస్తుంది. సో ఇక్కడైతే మనకి బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ అన్నీ పెడతారు. సో ఇక్కడైతే ల్యాక్స్ ఆఫ్ పీపుల్కి సర్వ్ చేస్తారు వీళ్ళు. మేము వెళ్ళిన రోజైతే టిఫిన్ ఉప్మా పెట్టేశారు. ఉప్మా తినేసి మేమైతే తిరుమల కొండపైన ఉన్న టెంపుల్స్ కవర్ చేయాలని చెప్పి ఒక క్యాబ్ మాట్లాడుకున్నాం. సో క్యాబ్ మాట్లాడుకొని స్టార్ట్ అయిపోయాం. సో ఫస్ట్ వచ్చిన ప్లేస్ వచ్చేసి వేణుగోపాల స్వామి టెంపుల్. సో ఇక్కడైతే మనకి కృష్ణుడు ఉంటాడు. ఈ టెంపుల్స్ అయితే మనం బస్ ద్వారా కూడా కవర్ చేయొచ్చు. అప్ అండ్ డౌన్ 120 రూపీస్ పడుతుంది ఒక్కొక్కరికి టికెట్. మనం తిరుమల బస్ స్టాండ్ దగ్గర నుంచి అయితే ఎక్కేయచ్చు ఈ బస్సు. వేణుగోపాల స్వామి టెంపుల్ అయిపోయాక మేమైతే నెక్స్ట్ టెంపుల్కి అయితే వెళ్ళిపోయాం. నెక్స్ట్ టెంపుల్ వచ్చేసి జపాలి. సో ఇక్కడైతే హనుమంతుడు ఉంటాడు. సో ఇక్కడైతే మనకి లోపలికి ఒక 400 to 500 స్టెప్స్ ఉంటాయి. చిన్న చిన్న స్టెప్స్ ఉంటాయి, అవి ఎక్కి వెళ్ళాలి టెంపుల్ దగ్గరికి. సో ఇండియా మొత్తంలో ఎక్కడైనా మనం మ్యాంగోస్ తినాలంటే అది తిరుమలలో తినొచ్చు. 365 days తినొచ్చు, ఎప్పుడు వచ్చినా ఉంటాయి. సో కంపల్సరీ ట్రై చేయండి మీరు కూడా. సో ఇంకా అలా అయితే నడుచుకుంటూ టెంపుల్ దగ్గరికి అయితే రీచ్ అయిపోయాం. ఈ టెంపుల్ స్పెషాలిటీ ఏంటంటే రాముడు, సీత ఇంకా హనుమంతుడు అరణ్యవాసంలో ఇక్కడ కొన్ని మంత్స్ అలా ఉన్నారు అని. సో అందుకే ఈ ప్లేస్ చాలా పవర్ఫుల్ అంటారు. సో ఇక్కడ హనుమంతుడు గాడ్ అనేవారు చాలా పవర్ఫుల్. మనం ఏదైనా కోరుకుంటే నెరవేరుతుంది అంటారు ఖచ్చితంగా. అండ్ ఇక్కడ చూడొచ్చు, చెట్టుకైతే మనకి వినాయకుడు స్వామి స్వయంగా వెలిసారు. దర్శనం అయిపోయాక ప్రసాదం ఇచ్చారు. ఇంకా ప్రసాదం ఫుల్గా లాగించేసి మేమైతే రిటర్న్ స్టార్ట్ అయిపోయాం. సో రిటర్న్లో ఇలా రూట్స్ చూసాం, హ్యాండ్ షేప్లో ఉన్నాయి. ఇంకా ఈ కోతి ఏమో కార్న్ తింటుంది. ఈ కోతిని చూసి మాకైతే ఆకలేసి మేమైతే బేల్పూరి తీసుకున్నాము. ఇంకా అలా బేల్పూరి తీసుకొని బేల్పూరి తినేసి మెల్లగా ఇంకా నెక్స్ట్ అయితే మేము వెళ్ళాము ఆకాశగంగా టెంపుల్ దగ్గరికి. ఇంకా అలా ఆకాశగంగా దగ్గరికి వచ్చేసాం. ఈ ఆకాశగంగా స్పెషాలిటీ ఏంటంటే ఈ వాటర్ ఫాల్ అనేది స్వామివారి పాదాల నుంచి వస్తుందంటారు. సో ఈ వాటర్ ఫాల్లో మనం స్నానం చేస్తే మనం పాత జన్మలు చేసిన పాపాలు అవన్నీ పోతాయి అంటారు. సో ఇక్కడైతే మనకి అంజనాదేవి ఇంకా హనుమంతుడి టెంపుల్ అయితే ఉంటుంది. సో ఒకప్పుడు స్వామివారికి ఇక్కడి నుంచే వాటర్ తీసుకొని వెళ్ళేవాళ్ళంట ఎర్లీ మార్నింగ్ వచ్చి. ఇప్పుడైతే ఇక్కడి నుంచి పైప్ లైన్స్ వేసేసారు టెంపుల్లోకి డైరెక్ట్గా. సో ఇదే వాటర్ యూస్ చేస్తారు స్వామివారికి అభిషేకంకి దానికన్నిటికీ. సో ఆకాశగంగా అయిపోయాక మా నెక్స్ట్ స్టాప్ వచ్చేసి పాప వినాశనం. సో పాప వినాశనం కూడా ఆకాశగంగా లాంటిది. సో ఇక్కడ కూడా ఈ వాటర్లో స్నానాలు చేస్తే మన పాపాలన్నీ పోతాయి అంటారు. ఒకప్పుడు వాటర్ ఫాల్ ఉండేది, బట్ ఇప్పుడైతే
ఇలా చిన్న పైప్స్ పెట్టేసి వాటర్ అయితే సప్లై చేస్తున్నారు. సో ఈ వాటర్ వచ్చేసి మనకి పాప వినాశనం డ్యామ్ నుంచి అయితే వస్తుంది. ఇదైతే మనకి పాప వినాశనం డ్యామ్. ఆకలి అవుతుందని చెప్పి పొటాటో టెస్టర్ తినేసాం అందరం. తినేసి నెక్స్ట్ ప్లేస్కి అయితే స్టార్ట్ అయిపోయాం. నెక్స్ట్ ప్లేస్ వచ్చేసి శ్రీవారి పాదాలు. సో ఈ ప్లేస్ వచ్చేసి మనకి ఏడుకొండల్లోనే ఉన్న హైయెస్ట్ కొండ మీద అయితే లొకేట్ అయింది. అదే కొండ వచ్చేసి మనకి నారాయణాద్రి హిల్. సో ఈ ప్లేస్ స్పెషాలిటీ ఏంటంటే వెంకటేశ్వర స్వామి భూలోకంలో పెట్టిన ఫస్ట్ అడుగు ఇదే ప్లేస్లో అనమాట. సో అందుకే ఇక్కడ స్వామివారి పాదాలు కూడా ఉంటాయి. ఈ పాదాలు వచ్చేసి మనకి ఆనంద నిలయం మెయిన్ టెంపుల్ సైడ్ ఫేసింగ్ అయి ఉంటాయి. సో ఇలా ఒక గ్లాస్ బాక్స్లో పెట్టి ఉంటుంది. అండ్ ఇంకా పిల్లలు కావాలనుకున్న వాళ్ళు ఇక్కడైతే ఉయ్యాలలు కట్టి కోరుకుంటారు. ఇప్పుడే శ్రీవారి పాదాలు విజిట్ చేసాం. ఇంకా 2 ప్లేసెస్ ఉన్నాయి విజిట్ చేయడానికి. ఆ 2 అయిపోతే రూమ్కి వెళ్ళి రెస్ట్ తీసుకుందాం. మా నెక్స్ట్ డెస్టినేషన్ వచ్చేసి రాక్ గార్డెన్. సో ఈ రాక్ గార్డెన్లో 2 ప్లేసెస్ ఉంటాయి. ఫస్ట్ వచ్చేసి శిలాతోరణం. సో ఈ శిలాతోరణం స్పెషాలిటీ ఏంటంటే ఇక్కడ 2 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రాక్స్ అనేది ఆర్చ్ లాగా ఫామ్ అవుతుంది. సో ఇలాంటి ఫార్మేషన్ వరల్డ్ మొత్తంలో ఓన్లీ 3 ప్లేసెస్లో ఉంది. దాంతో ఒక ప్లేస్ మనకి ఇండియాలో తిరుమలలో ఉండడం గ్రేట్ అనుకోవాలి. అండ్ ఇంకా నెక్స్ట్ సెకండ్ ప్లేస్ వచ్చేసి చక్రతీర్థం. స్వామివారికి ఇక్కడ బ్రహ్మోత్సవాలప్పుడు ఊరేగింపిస్తారంట. అండ్ ఇవన్నీ ప్లేసెస్ తిరగడానికి మాకైతే క్యాబ్ వాళ్ళు 1800 ఛార్జ్ చేశారు. ఇంకా ఇవన్నీ ప్లేసెస్ తిరిగేసి రూమ్కి వచ్చి కాస్త రెస్ట్ తీసుకున్నాం. ఎందుకంటే మాకు నైట్ దర్శనం ఉంది. సో దర్శనంకి కొంచెం ఎనర్జీ ఉండాలి అని చెప్పి సో దర్శనంకి వెళ్ళే ముందే మేమైతే డిన్నర్ చేసేస్తున్నాం. పరోటా తిన్నాము. సో పరోటా తిని మేమైతే స్టార్ట్ అయిపోయాం. సో మాది 8 o'clockకి, బట్ మేము 7 o'clockకి వెళ్తున్నాం దర్శనంకి. రెడీ అయిపోయాం ఫుల్. లెట్స్ గో. మేము ఒక 2 months బ్యాకే 300 రూపీస్ టికెట్ అయితే బుక్ చేసేసుకున్నాం వైకుంఠ ద్వారానికి. సో ఇంకా ఆ స్పెషల్ ఎంట్రీ వే ఎక్కడుందా అని చెప్పి వెతుక్కుంటూ ఎంట్రీ దగ్గరికి అయితే వెళ్ళిపోయాం. సో మాకు 300 రూపీస్ టికెట్కే 4 hours పట్టింది దర్శనంకి. అండ్ లోపల మాత్రం దేవుడిని చూసాక అన్నీ మర్చిపోతాము. ఇంకా లోపల డెకరేషన్ మాత్రం సూపర్ చేశారు. చాలా బాగా చేశారు డెకరేషన్ అయితే. సో తిరుమలలో లడ్డు ఎంత ఫేమసో ఎంత టేస్ట్గా ఉంటుందో అందరికీ తెలుసు. సో లడ్డు వెంటనే తీసేసుకున్నాం. టేస్ట్ కూడా చాలా బాగుండే. ఇంకా ఎప్పటికీ గుర్తుండిపోవాలని చెప్పి మేమైతే ఇలా ఫోటో కాపీస్ తీపిచ్చేసుకున్నాం అందరము. మా దర్శనం అయిపోయింది ఇప్పుడే. సో 7 o'clockకి వెళ్ళాం మేమైతే. 7కి వెళ్తే 11 అయింది బయటికి వచ్చి. ఇంకా లడ్డూస్ కలెక్ట్ చేసుకొని అలానే ఫోన్స్ కలెక్ట్ చేసుకునేసరికి 12 అయిపోయింది. నైట్ దర్శనం అయ్యి రూమ్కి వచ్చేసరికి లేట్ అయిపోయిందని చెప్పి మార్నింగ్ అయితే కొంచెం లేట్గా లేసి మేమైతే రెడీ అయ్యి గోవిందకోటి బుక్ కొందామని చెప్పి టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాము. సో ఇక్కడికి వచ్చి అడిగి చూస్తే ఇక్కడేమో అవుట్ ఆఫ్ స్టాక్ అని చెప్పారు. సో ఎలాగో ఇవి అవుట్ ఆఫ్ స్టాక్ ఉన్నాయి. ఇంకా వీళ్ళు క్యాలెండర్స్ డైరీస్ అవి అమ్ముతున్నారని చెప్పి అవైతే తీసుకున్నాము. ఇంకా మేమైతే నామాలు పెట్టించుకున్నాం. ఒక్కొక్కరికి 10 రూపీస్ తీసుకున్నారు నామాలు పెట్టడానికి. సో అక్కడ గోవిందకోటి గురించి అడిగితే వాళ్ళైతే ఆన్లైన్లో పెట్టుకోమన్నారు. సో మేమైతే ఇంకా ఆన్లైన్లో పెట్టేసుకున్నాము. ఇంకా ఈరోజు కూడా టిఫిన్ చేద్దామని చెప్పి మేమైతే వెంగమామ అన్నప్రసాదం దగ్గరికి అయితే వచ్చేసాం. ఈరోజు అయితే మాకు పొంగల్ పెట్టారు. పొంగల్ విత్ సాంబార్. ఫుల్ తినేసి రూమ్ ఖాళీ చేసేసి మేమైతే తిరుమల బస్ స్టాండ్ దగ్గరికి వచ్చేసాం. తిరుపతికి వెళ్ళడానికి కోసం ఇక్కడైతే బస్సెస్ ఉంటాయి. సో మేమైతే ఎలక్ట్రిక్ బస్ ఎక్కేసాం. సో ఇదైతే మనకి 110 రూపీస్ ఛార్జ్ చేశారు ఒక్కొక్కరికి కిందికి వెళ్ళడానికి. కొండ పైన నుంచి కిందికి రీచ్ అవ్వాలంటే అప్రాక్స్ ఒక 1 hour పడుతుంది. సో బస్ స్టాండ్కి రీచ్ అయిన వెంటనే మేమైతే మా లగేజ్ అంతా క్లాక్ రూమ్లో వేసేసి నెక్స్ట్ వెళ్ళిపోయాం గోవిందరాజ్ స్వామి టెంపుల్కి. సో ఈ గోవిందరాజ్ అనేవారు మనకి వెంకటేశ్వర స్వామికి అన్న అవుతాడనమాట. సో పద్మావతి అమ్మవారికి ఇంకా వెంకటేశ్వర స్వామికి పెళ్లి జరిగేటప్పుడు గోవిందరాజ్ స్వామి చాలా క్రూషియల్ రోల్ ప్లే చేశారు. సో వాళ్ళిద్దరు పెళ్లి జరపడం కోసం గోవిందరాజ్ స్వామి వారు అనే చాలా క్రూషియల్ రోల్ ప్లే చేసి కుబేరుడి దగ్గర లోన్ తీసుకున్నారు. కాబట్టి అప్పటి నుంచి ఈ టెంపుల్ స్వామివారిది అయిపోయింది. సో అప్పటి నుంచి ఇది గోవిందరాజ్ స్వామి టెంపుల్ అని పిలువబడింది. ఇంకా గోవిందరాజ్ స్వామి టెంపుల్ అయిపోయాక మేమైతే వెళ్ళిపోయాం పద్మావతి అమ్మవారి టెంపుల్. ఇదైతే మనకి తిరుచానూరులో ఉంది. సో మా ట్రిప్లో వచ్చేసి లాస్ట్ టెంపుల్ ఇదే. సో మీకు కన్నా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు దీత్య వ్లాగ్స్ అండ్ ఆల్సో హిట్ ది బెల్ బటన్. స్టే ట్యూన్. బాయ్.